నేను పొద్దునే లేచానంటే నాకు పని పాట లేదని అర్థం. నువ్వు పొద్దునే లేచావంటే ఎవరికి మూడిందని అర్థం. నా చింతకాయ పచ్చడి. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి గాని ఆ రోజుల్లో మేము గోడకు సున్నాలు వేసుకునే వాళ్ళం. ఈ రోజులో ముఖానికి సున్నం వేసుకుంటున్నా నా చింతకాయ పచ్చళ్ళు. ఆయన లేనిపోని అందానికి ఎందుకమ్మా ఈ గంధ పూతలు? పొద్దున పోతే నాకెందుకు తగలాలి ముసల్దానా? ఊరి షూర్లో ఉన్నవాడిని నేను తగులుకుంటా. అలాంటి నా గుమ్మం ముందు కూర్చుంటే సపరించేను. నీకు నా అందం అంటే కుళ్ళు. ఓకే, కుళ్ళు కుళ్ళు కుళ్ళు. చింతకాయ పచ్చడేం కాదు, అపరావు కిలో మేక వేస్తే నీకంటే అందంగా ఉంటాడు. అందం అంటే నీ తరం వాళ్ళది కాదే, మా తరం వాళ్ళది. మేమందరం ప్రకృతిలో పూసిన పూలం, మీరంతా ప్లాస్టిక్ పూలే చింతకాయ పచ్చలారా. ఏమో నాగరాజు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాడు బామ్మ. నువ్వే ఆఫీస్ మీద పని మీద బయటికి వెళ్తున్నావు. నువ్వు బయటికి వెళ్ళగానే నీ ఇంటికి ఎవడు వస్తున్నాడు, వాడు ఏ పని మీద వస్తున్నాడో నాకు మాత్రం తెలియదు. పొలాలేసే పనే. ఏమండి మీరు ఇంకా వెళ్ళలేదా?